యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలోకి రావడానికి ప్రభు మనందరినీ సజీవంగా ఉంచారు. దాన్ని బట్టి ఎంతగానో ధన్యులమై ఉన్నాం. ఒక్క లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ ఉన్నట్లయితే 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడవు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా గ్రహించడట. ఈరోజు లోకాశలతోటి, లోక తలంపులతోటి, లోక విషయాలతోటి, లోకముతోటి నువ్వు అంటుకట్టబడి, నువ్వు జతపరచబడి, లోకాశలు నీ మీద ఎలుబడి చేస్తున్నంతకాలము, అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ సంఘానికి, ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మానుసారమైన విషయాలను ఏమాత్రం కూడా గ్రహించలేడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని యొక్క మాట నీకు ఎందుకో చెవిలోకి లేకపోతే నీ జీవితంలోకి అవలంబించుకోలేకపోతున్నావు అంటే ఇంకా లోకాశలు ఏవో ఉన్నాయేమో, లోకంతో ఎక్కడో జతపరచబడ్డాము. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు వెచ్చగానే నుండు, చల్లగానే నుండు, నులువెచ్చని స్థితిలో ఉండొద్దని దేవుని వాక్యం చెప్తాను. నువ్వు వెచ్చగా ఉంటే, ప్రభు కొరకు బ్రతికితే, ప్రభు కొరకు మండించబడితే ప్రతి వాక్యము నీతో మాట్లాడుతుంది. ఈరోజు ప్రకృతి సంబంధమైన ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చూడండి, అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడట, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయట. ఎలా ఉన్నాయట? వెర్రితనంగా ఉంటాయి. అందుకంటాడు కదా, సువార్త ఎలా ఉంటుంది అట, నశించిపోయిన ఆత్మలకు వెలుగును కలుగు చేస్తుంది. అందుకంటాడు కదా, దేవుని యొక్క వెలుగుని గ్రహించలేకపోతున్నాం మనం ఈరోజు. అందుకనే దేవుని యొక్క వాక్యం నీకు వెర్రితనంగా ఉండకూడదు. దేవుని యొక్క మాటలు వెర్రితనంగా అనిపిస్తున్నాయేమో. అందుకని ఈరోజు నువ్వు ప్రకృతి సంబంధం అయిపోయావు, భౌతికమైన విషయాల వైపే నీ అవగాహన అంతా కూడా లోకాశల వైపే ఉందేమో. అందుకంటే లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు బ్రతకగలగాలి ప్రియులారా. ఈరోజు గుర్తించుకో, గమనించు, ప్రభు మాట చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు నువ్వు ప్రకృతి సంబంధివా, ఆత్మీయ సంబంధివా? అందుకని ఈ లోకాశలతో ఉంటే ఈ మాటలన్నీ వెర్రితనంగా ఉంటాయి. నువ్వు గ్రహించలేవు దేవుని యొక్క మాటని. ఇంకా లోకాశలు ఉన్నాయేమో. 2025కి వచ్చేసావు, చివరి వారంలోకి వచ్చేసాం, మొదటి నెల ముగింపులోకి వచ్చేసాం. కనీసం ప్రభు కొరకు చెప్దాం, ప్రభా నాలో లోకాశలు ఉండిపోయి ఈ ప్రకృతి సంబంధమైన విషయాల వైపు నేను మక్కువ చూపెడతాను. అవన్నిటిని విడిచిపెట్టి ప్రభు కొరకుగా నేను బ్రతకగలిగితే దేవుని వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించగలుగుతావు, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించగలవు. దేవుడు ఏమై ఉన్నాడో నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతాడు ప్రియులారా. ఈరోజు నమ్ము దేవుని యొక్క మాటని, తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని యొక్క వాక్యం ఒకటే కట్టగలుగుతుంది ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రభువా, నీ లేఖన భాగాన్ని మరొకసారి ఎత్తుపట్టుకుంటాం. మేము ప్రకృతి సంబంధమైన వారం కాదు, భౌతిక సంబంధమైన విషయాలు కాదు, లోకాశల గురించి కాదు, క్రీస్తు కొరకు బ్రతకడానికి, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మాకు సహాయం దయచేయి. చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల మీద, పిల్లల మీద, కుటుంబ వ్యవస్థ మీద ఈరోజంతా నువ్వు దీవించి నడిపించుదువుగా కనప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.